హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి వ్లాగ్స్. ఈరోజు మీకు జొన్న రొట్టెలు ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది హెల్తీ ఫుడ్. చూడండి, రొట్టెలని ఫస్ట్ పిండి మనకి ఎంత రొట్టెలు చేయాలనుకుంటున్నాం కదా, క్వాంటిటీ అంత రొట్టెలకి పిండి తీసుకోవాలి. తర్వాత దీంట్లో వేడి నీళ్ళు కలుపుకోవాలన్నమాట. సన్నీళ్ళతో కలుపుకుంటే రొట్టె అనేది విరిగిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మంచి బాగా కలుపుకోవాలన్నమాట పిండిని. ఫస్ట్ వేడి నీళ్ళు పోయంగానే అది స్పూన్ తీసుకొని కలుపుకోండి. సలాకి అంటాం కదా, అది తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే చేయి పెడితే చేయి కొంచెం కాలుతుంది. సో దాన్ని కొంచెం వేడి నీళ్ళే వేసుకొని పిండి కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా. నీళ్ళు ఇంకొంచెం తక్కువ పడ్డాయి నాకు, ఇంకొంచెం వాటర్ తీసుకుంటాను నేను. ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ క్వాంటిటీ అంత మాత్రమే కలుపుకోవాలి, తక్కువ ఎక్కువ కలుపుకోవద్దు. తక్కువ కలిపితే గట్టిగా అవుతుంది, ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతుంది పిండి. సో ఎంత కావాలో అంత మాత్రమే, మీడియం మనం రొట్టె తట్టేలాగా ఉండాలన్నమాట పిండి. అట్లా మెత్తగా కలిపేసుకోవాలి. ఎంత మెత్తగా పిండి పిసికితే అంత బాగా రొట్టెలు బాగా వస్తాయి అన్నమాట మెత్తగా. ఇవి గాజులు ఉంటాయి కదా, కొంచెం టైట్గా పెట్టుకోవాలి గాజులు. ఎందుకంటే రొట్టె తట్టినప్పుడు గాజులు ముందుకు రాకుండా కొంచెం టైట్గా పెట్టుకోవాలి. చేతిలోకి టైట్గా బిగించేసేయాలన్నమాట. ఇప్పుడు పిండి బాగా మెత్తగా తడిపేసుకున్నాను నేను. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అనమాట. దీంట్లో నూనెది ఏం అవసరం ఉండదు. ఇట్లా మొత్తం పిండి తడిపేసుకున్న తర్వాత ఒక రొట్టె తట్టడానికి ఎంత పిండి అవసరమో అంత పిండి మాత్రమే తీసుకోవాలి. రొట్టె తట్టడానికి కొంచెం వట్టి పిండి కూడా తీసుకోవాలన్నమాట. మిగిలిన పిండి అక్కడ పక్కకు పెట్టేస్తున్నాను నేను. ఎంత రొట్టె కావాలో ఒక ముద్ద, చిన్న ముద్ద తీసుకొని బాగా నీట్గా మెత్తగా పిసుక్కున్నాను కదా, మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ కొంచెం మెత్తగా ఇచ్చేసి చూడండి. ఇప్పుడు రొట్టె తట్టుతాం మనము. రొట్టె బలంగా చేయి పెట్టకూడదు, తట్టినట్టు ఉండాలి. ఈజీగా అంటే పైన తిప్పాలి రొట్టెని. బండ మీద కొంచెం పిండి వేసుకొని, ఆ బండ మీద కొంచెం పిండి వేసుకొని పైన తిప్పాలి రొట్టెని. అట్లాగా ఒక 2-3 సార్లు ట్రై చేస్తే వస్తుంది ఎవరికైనా సరే. ఇది ఇట్లా బలంగా తట్టకూడదు, కొంచెం లైట్గానే చెయ్యి కొంచెం బండకి మధ్యలో చెయ్యికి కొంచెం లైట్గా తట్టుకోవాలన్నమాట రొట్టెని. చూడడానికి గట్టిగా అనిపిస్తుంది కానీ గట్టిగా ఉండదు, ఇది లైట్గానే తడుతున్నాను నేను. కొంచెం పిండి, వట్టి పిండి కింద రొట్టె కింద ఉండాలన్నమాట. అది ఎంత వెడల్పు కావాలన్నది అంత వెడల్పు, సన్నగా తట్టుకోవచ్చు. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా, మనం పిండి కలిపేదాన్ని బట్టే వస్తుంది. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా రొట్టె. అది తట్టడం అయిపోయింది. ఇప్పుడు సలాకి తీసుకొని నేను దాని కింద రొట్టె కింద నుంచి భాగంని ఎత్తి పట్టుకుంటున్నాను. చూడండి, కింద ఉన్న భాగం మనకి ఇప్పుడు పైకి వస్తుంది. ఇట్లా రివర్స్లో వేసుకోవాలి. తట్టిందేమో పెంచి మీద ఉంటుంది. మనము అది పిండి వేసుకున్నాం కదా, అది పైకి వస్తుంది. రివర్స్లో వేసుకోవాలి. పెనం మీద వేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళలో ముంచి, ఆ మొత్తం నీళ్ళ పిండి, వట్టి పిండి ఉంది కదా, అది మొత్తం పోయేలాగా నీళ్ళ బట్టతో మొత్తం తుడిచేసేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం నీట్గా తుడిచేయాలి దాన్ని. రొట్టె కాలే లోపల ఇంకొక రొట్టెకి మనం మళ్ళీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక రొట్టె కాలే లోపల ఇంకొక రొట్టె మనం పెనం మీద వేసేలాగా తట్టేసుకోవాలి. ఖచ్చితంగా వట్టి పిండి అన్నది బండ మీద కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె కాలింది, దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లా ఇంకో రొట్టె సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అట్లా తట్టుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది రొట్టె కాలడానికి. అంత లోపల ఇంకొక రొట్టె రెడీ అయిపోతుంది మనకి అనమాట. ఇక్కడ రొట్టె కాలుతా ఉంది, ఇంకో రొట్టె రెడీ అయిపోయింది. చూడండి, రొట్టె కాలే లోపల ఇంకొక రొట్టె రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా తిప్పేసుకొని ఎక్కడెక్కడ కాలలేదో అక్కడక్కడ
నీట్గా రొట్టెని కాల్చుకోవాలి. పచ్చి పిండి ఉండకుండా నీట్గా అది రొట్టెని ఇది చేయాలన్నమాట, రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రొట్టెది ఒక గంపాన్ ఉంటుంది వెదర్తో చేసిన, దాన్ని వెదర్ అంటే చెక్కతో చేస్తారు కదా వెదురు గంపలని, దాంట్లో పేపర్ వేసుకొని దాంట్లో రొట్టెలు పెట్టుకోవాలన్నమాట. రొట్టెలు గంపలు ఉంటే చాలా బాగుంటాయి. ఇంకొక రొట్టె కూడా రెడీ అయిపోయింది. వెదురు గంపలో పెట్టుకోవడం వల్ల రొట్టెలు, ఎందుకంటే మామూలుగా స్టీల్ ప్లేట్లలో వేసుకుంటే కింద తడి తీసుకొని రొట్టెలు మెత్తగా అయిపోతాయి. సో ఇట్లా గంపలో ఉంటే చాలా నీట్గా అనమాట. ఎన్ని రోజులున్నా ఏం కావు, దాదాపు 10 రోజులైనా పెట్టినా ఆరిపోయిన కొద్దీ రొట్టె గట్టితనం వస్తే ఇంకా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దీన్ని ఆరబెట్టుకొని ఒక నెల రోజుల కూడా తినొచ్చు, మనము నెల రోజులు కూడా తినొచ్చు అట్లాంటి రొట్టెలు అనమాట ఇవి. ఇట్లా మనకి ఎంత పిండి ఉందో అంత మట్టుకు రొట్టెలు చేసుకోవాలి. నేను అందరికీ సరిపోయే విధంగా మనిషికి 2, 3 అన్నట్లాగా చేస్తూ ఉన్నాను అనమాట. ఎక్కువ అంటే ఎప్పటికప్పుడు వేడివేడికి చేసేస్తాను నేను రొట్టెలు, ఎక్కువ చేసి పెట్టుకోను. రొట్టెలు అయిపోయిన తర్వాత బీరకాయ కూర ఎట్లా వండాలని చూపిస్తాను. బీరకాయ పాలు పోసుకొని వండితే చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది రొట్టెలు చేయడము. ఇప్పుడు బీరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ ఒకటి, దానికి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు కడాయిలో కొంచెం, అంటే నూనె కొంచెం తక్కువనే వేస్తాను నేను వంటల్లోకి. ఒక 2 స్పూన్స్ వేసాను నూనె బాగా కాలిన తర్వాత, అంటే దాని మీద పైన బురుగు వస్తుంది, ఆ బురుగు పోయిన తర్వాత నూనె మనకి కాలిందని అర్థం. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఎర్రగా అయిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి దాంట్లో. దీంతోపాటు ఏ కూర చేసుకున్నా బాగుంటుంది, కాకపోతే నేను ఈరోజు మా ఇంట్లో ఆ కూర వండాను, అందుకే అది కూడా వీడియో పెట్టాను అనమాట. కరివేపాకు, జీలకర్ర ఎర్రగా అయిన తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు వేసేసుకుందాం మనము. ఉల్లిగడ్డలు బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వేగాలి అవి కూడా కొంచెం నూనెలో. వేగిన తర్వాత పసుపు, తర్వాత కారము, ఉప్పు, మనకి ఎంత క్వాంటిటీ ఉప్పు కావాలో, ఎంత కారం కావాలో మీరు తగ్గినంత వేసుకోవాలి. నేను పసుపు వేసేసి ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసేసి ఒకసారి ఎర్రగా ఉల్లిగడ్డలని కలిపేస్తాను నీట్గా. ఫస్ట్ పసుపు వేసుకున్నాను, తర్వాత మిగిలినవన్నీ వేసేస్తా ఉన్నాను. హాఫ్ స్పూన్ కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకుంటున్నాను ఒకటి అన్నీ వేసి బాగా కలిపేసుకొని, తర్వాత ఈ బీరకాయలు ఉన్నాయి కదా, నేత బీరకాయలు, చాలా బాగుంటుంది కూర. పాలు వేసి వండుతాం కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇట్లాగా అవి నేత బీరకాయలు కదా, కొంచెం సన్నగా కట్ చేస్తే బాగా నూనెలోనే, కొంచెం నూనె తక్కువ వేసుకున్నాను నేను. నూనెలోనే బాగా వేగిన తర్వాత, కొంచెం మెత్తగైన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసి కొంచెంసేపు ఉడకనిచ్చాలి దాన్ని. తొందరగానే ఉడుకుతుంది ఇది, మెత్తగా అయిపోతుంది తొందరగానే.
కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిద్దాం దాన్ని. కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇట్లా బాగా మెత్తగా సన్న మంట మీద ఉడికిపోయింది. అది ఎక్కువసేపు ఏ కూరలతో ఉడుకుతాయో అది బాగా టేస్ట్ వస్తుంది అనమాట. కుక్కర్లో వేసుకొని వండుకుంటాం, 2 నిమిషాలు దింపేస్తాం, అది ఏమైనా పెద్ద టేస్ట్ ఉండదు. ఇట్లా మెత్తగా సన్న మంట మీద ఉడకపించిన నేను చాలాసేపు, అంటే ఒక 10 నిమిషాలు అట్లా. తర్వాత బాగా కాగబెట్టి చల్లార్చిన పాలు దాంట్లో వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి అది వేసేసుకోవాలి పైన అనమాట. సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికిచ్చేసి దింపేసుకోవడం. ఇంకా రొట్టెతో పాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్ కూడా. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా ఛానల్ సపోర్ట్ చేయండి.